గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ స్తూపం ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వరరెడ్డిలకు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఆ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల, దళిత ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారు. లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు. ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ రోజు తెలంగాణ స్తంభం ముందు గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రోజున కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వరరెడ్డిల దిష్టి బొమ్మలను దగ్ధం చేసి దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ వైఖరిని ఖండించారు. మంచి పనులు చేస్తే సాధించాలి. ఇక్కడ ప్రజలందరూ ఏం కోరుకుంటారు? 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిండు, ఇది మంచి అనుభవంతో సలహాలు సూచనలు ఇస్తారని అనుకుంటారు ప్రజలు. కానీ ప్రజల మనోవాంఛకు విరుద్ధంగా, ప్రజల ఆలోచన విరుద్ధంగా ఈ కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ వ్యవహరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు ఈ విధమైన దళితులను కానీ, దళిత స్పీకర్ స్థానంలో ఉన్న దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచే విధంగా మళ్ళీ ఏమన్నా పునరావృతమైతే మాత్రము తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా తరిమి కొడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అదే అసెంబ్లీలో కేసీఆర్ వచ్చి శాసనసభ్యుల సమక్షంలో